బ్రేకింగ్ న్యూస్ వైసీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్లలో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్లే నష్టపోయామనే భావనను జగన్ వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి గ్రామ మండల స్థాయి కార్యకర్తలను విస్మరించామనే అభిప్రాయం వ్యక్తం చేశారు జగన్. ఈసారి పనిచేసిన కార్యకర్తలతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తామన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలే క్రియాశీలక పాత్ర పోషిస్తారని జగన్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను గట్టిగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని లోకేష్ లోకల్ ఫైట్ కు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి అన్నారు జగన్. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, జగన్ నోట ఈ మాట మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో చాలాసార్లు వాలంటీర్లే నా బలం అని చెప్పుకున్నటువంటి జగన్ ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈరోజు జరిగినటువంటి వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే 5 ఏళ్ళ 2019-24 మధ్య వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ జగన్ బేస్ అయ్యారు. ప్రతి పథకం కూడా వాలంటీర్ల ద్వారానే ఇంటింటికి చేర్చారు. అది రాజకీయంగా 24 ఎన్నికలో చాలా మేలు చేకూరుస్తుంది. ఆ వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉంటుందని జగన్ భావించారు. కానీ ఇప్పుడు అది 2024 ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయ్యి కొంత అది వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కార్యకర్తల మీద జగన్ ఫోకస్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో దానికి అనుగుణంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇకపైన ఈ కార్యకర్తల్ని స్ట్రెంథనింగ్ చేయాల్సిన అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు. నేతలు కూడా అదే చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు పరిపాలన అంతా కార్యకర్తల ద్వారానే నడిపిస్తామని నేతలకి జగన్ దిశానిర్దేశం చేశారు. వాస్తవంగా వాలంటీర్లకు సంబంధించిన గత 5 ఏళ్లలో చాలా బలంగా నమ్మినటువంటి జగన్ ఇప్పుడు ఆ వ్యవస్థని నమ్మే అవకాశం అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో కేవలం వాలంటీర్ల ద్వారా మాత్రమే ప్రజలకు పథకాలు అయ్యాయి. లోకల్ ఉన్నటువంటి అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి దాదాపు 2011లో పార్టీ పెడితే 2019 దాదాపు 8 సంవత్సరాల పాటు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం, రెండోది ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయకపోవడం, అక్కడ లోకల్గా కార్యకర్తలను పట్టించుకోకుండా వాలంటీర్ల ద్వారానే పథకాలు ఇంప్లిమెంట్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చింది అనే అభిప్రాయాన్ని గతంలో చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. చాలామంది బహిరంగంగా ఆరోపణలు చేశారు. కానీ అవేమీ పట్టించుకొని జగన్ ఎన్నికలకు వెళ్ళారు. ఎన్నికల్లో కొంత ఆయన 11 స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆ తప్పు రిపీట్ చేయకోకుండా పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని బలోపేతం చేయడంతో పాటు 8 మందితో ఒక వ్యవస్థను తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉంటారు. వాళ్ళతో పాటు 7గురితో అనుబంధ విభాగాలు 7గురితో కలిపి మొత్తం గ్రామ పార్టీ అధ్యక్షుడు 7గురు అనుబంధ విభాగాల నాయకులు మొత్తం 8 మందితో ఒక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ వ్యవస్థ ద్వారానే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలన అంతా అందబోతుందంటూ జగన్ చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి కానీ లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ కూడా డిసెంబర్ 15 లోపు పూర్తి స్థాయిలో ప్రతి గ్రామంలో 8 మందిని నియమించాలి. గ్రామ పార్టీ అధ్యక్షుడిని 7 అనుబంధ విభాగాల నాయకుల్ని మొత్తం 8 మందిని నియమించాలి. వాళ్ళ ద్వారానే ప్రతి కార్యక్రమం నిర్వహించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్ని 8 మందితో అనుసంధానం చేయించాలని ఈరోజు జరిగిన నేతల సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థకి ఇక జగన్ గుడ్ బై చెప్పే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి కార్యకర్తల్ని దూరం చేసుకుని నష్టపోయామని తెలుసుకున్నటువంటి జగన్ రాబోయే ఎన్నికల్లో ఆ తప్పు చేయదలుచుకోలేదు. ఇప్పటి నుంచే కార్యకర్తలకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, రాబోయే ఎన్నికల వాళ్ళకి ఏం చేయబోతున్నామని ఇప్పటి నుంచే చెప్పడం ద్వారా కార్యకర్తలు రాబోయే ఎన్నికల కోసం పనిచేసే విధంగా జగన్ సిద్ధం చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే వచ్చే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలే క్రియాశీలకంగా ఉంటారు. ప్రతి గ్రామంలో కార్యకర్తల ద్వారానే పరిపాలన సాగబోతుందంటూ జగన్ అయితే ఈరోజు నేతలు చెప్పారు. నేతలందరూ కూడా ఆ దిశగా ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో కార్యకర్తలను సిద్ధం చేయాలి, పార్టీ వైపు నడిపించాలని జగన్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇది ఒక కీలక స్టెప్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లు వాలంటీర్లు చాలా బలంగా భావించిన జగన్ అది బలం కాదు, బలహీనతగా మారిందని భావించి ఇప్పుడు కార్యకర్తల వైపు వెళుతున్నారు. కార్యకర్తల కోసమే ఇంకా చాలా తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. ఇతర పార్టీలు టీడీపీ, జనసేన ఇన్సూరెన్స్ లాంటివి అనేక ఇస్తున్నాయని నేతలు ప్రస్తావించిన సందర్భంలో అవన్నీ చాలా చిన్నవి, నేను ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో ఊహిస్తాను, ఎక్కువ స్థాయిలో
కార్యకర్తలకి చేయాలనుకుంటున్నానంటూ నేతలు కూడా జగన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకి ప్రాధాన్యత ఇవ్వడం, కార్యకర్తల ద్వారానే ఇప్పుడు పార్టీని నడపడం కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం నడపడం కూడా వాళ్ళే క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారని జగన్ అయితే చెప్పడం జరిగింది. రైట్ రాజేష్, థాంక్స్.